మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్న వాళ్ళకి ఇంతకంటే ఏం చెప్తారు వాళ్ళు? అంటే నేను నిన్న చెప్పినట్టు వాళ్ళకి విమర్శించడానికి ఒక అంశం దొరకట్లా. అంశం దొరక్క ఇటువంటి అంశాలన్నీ తీసుకొచ్చి వాళ్ళకి బూమరాంగ్ అవుతున్నాయన్న విషయం కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఏమని విమర్శించాలి? ఈ రోజున గత 5 సంవత్సరాల్లో జరిగింది. ఇప్పుడు చూసామండి, మన తెలంగాణ నుంచి మనకు రావాల్సినటువంటి డబ్బులు మనకు వస్తున్నాయి. పోలవరం నుంచి ఏదో కదలకల్లో వస్తుంది, అమరావతికేమో నిధులు వస్తున్నాయి. ఓ పక్క నుంచి అందరికీ చక్కగా అంటే శాంతి భద్రతల విషయంలో కానీ, లేకపోతే పేదవాడు కడుపు నిండే విషయంలో కానీ అన్ని రకాలుగా రాష్ట్రం ఇప్పుడు ఈ రోజున పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారు. అంటే ఏదో రకంగా రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రాకూడదు, పోలవరం పరిగెట్టకూడదు, అమరావతి అలాగా అడుగంటిపోవాలి. అదే సందర్భంలోనేమో పేదలు ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం వైపు చూస్తూ ఉండాలి. అదిగో గత ప్రభుత్వంలో అయితే మాకు ఏదో డబ్బులు వేశారు అనేటువంటి విషయం మీద ఉండాలి. అలాగే మా మీద ఆధారపడి ఉండాలి తప్ప పేదవాడు వాడి కాళ్ళ మీద నిలబడకూడదు. ఇటువంటి కుట్రాలోచనలు నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రతిపక్ష పార్టీకి రాదండి. ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల తరపున మాట్లాడి రియాక్షన్లు ఇవ్వడం కాదు. ప్రజల తరపున మాట్లాడుతూ ఉండాలి. ఏదైనా లోపాలుంటే చూపిస్తూ ఉండాలి. ప్రజాపక్షం కింద ఉండాలి ప్రతిపక్షం అంటే. అటువంటి ఆలోచన కానీ అటువంటి విధానం కానీ ఏ రోజు లేదు. వచ్చి 2 నెలలు అయింది. నిన్న ఏదో అచ్యుతాపురంలో ఇన్సిడెంట్ జరిగితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా పర్యవేక్షణ చేసిందా అంటారా? వచ్చింది ఎన్నాళ్ళైంది ప్రభుత్వం వచ్చి? 3వ నెల. ఆరోగ్యశ్రీకి బకాయిలు రిలీజ్ చేయకపోతే ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పడకెక్కించేసింది, ప్రభుత్వ ఆసుపత్రులు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అట్లా ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టింది ఈ ప్రభుత్వం కదా 1600 కోట్లు. అంటే వాళ్ళు తప్పుదలంతా చేసేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసేసి రాష్ట్రాన్ని అధోగతి పని చేసేసి ఈ రోజున పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం చూసి హ్యాండిల్ చేసేటువంటి పరిస్థితులు తీసుకొచ్చిన తర్వాత అటువంటి వాళ్ళు ఈ రోజున ఒక మంచి కార్యక్రమాలు జరుగుతుంటే ఓర్చుకోలేక వాళ్ళకి ఏదైనా అంశాలు దొరక కార్యక్రమాలు చేస్తున్నారు. ఊరికే హడావిడి తప్ప ఏం లేదు, సిటీకి చాలా అవుట్స్కట్స్ లో పెట్టారు. కానీ మీరు పసుపు రంగు వేస్తుంటే పసుపు రంగు అంటే భయం, సహజంగానే భయం. ఎందుకు భయం? ఆ పసుపు రంగే ఈ రోజున పక్కన పెట్టింది, వీళ్ళ పీఠాలన్నీ కూల్చింది. మనం ఏమనుకుంటున్నాం? పసుపు రంగు అంటే అదొక శుభ సూచకం, పసుపు రంగు లేకుండా మంచి కార్యక్రమాలు ఏమో ఉండవు. అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలని ఏదిటిని కూడా వాళ్ళు వచ్చుకోలేరు. నేను అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి తిరుపతి సెట్టింగ్ కూడా ఆయన వేసుకున్నాడు, లేకపోతే సెక్రటేరియట్ సెట్టింగ్ వేసుకున్నాడు. ఆయన ఏమో సెట్టింగ్లు వేసుకుంటాడు, వాళ్ళ నాయకులు అందరూ సెటప్లు పెట్టుకుంటారు. అంతకంటే ఏముంది గత 5 సంవత్సరాల్లో అదే కార్యక్రమాలు. అంటే విమర్శన కాదు, వాళ్ళు అంతకంటే మంచిదేముంది. ఈ రోజున అన్నా క్యాంటీన్లో ఏదైనా అక్కడ నాణ్యత లోపించినా లేకపోతే అక్కడ ఏమైనా పేదలకు ఇబ్బంది కలిగినా ఒక సూచన చేయండి, ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప. లోకేష్ గారు కూడా కనీసం ముట్టుకోలేదు దాన్ని తినకుండా. అంటే వాళ్ళు చూసారా దగ్గరుండి అంటున్నారు? అలా కాదు, వాళ్ళు చూసారా వాళ్ళు దాంట్లో నూనె ఎక్కువైంది లేకపోతే ఇడ్లీ గట్టిగా ఉందంటే వాళ్ళు కూడా అక్కడ తింటున్నారు అనమాట. వాళ్ళు కూడా అక్కడ తింటున్నారు. ఆ విషయం ఏంటంటే అసలు వాళ్ళకి వాళ్ళు అక్కడ తింటారు, వాళ్ళ అన్న క్యాంటీన్ చుట్టూ తిరుగుతున్నారు పని మానేసి. ఇప్పుడు వాళ్ళ కూడా పని కనున్నారు కదండి. అంటే నేను అంటే ఒక మంచి కార్యక్రమం అది మంచిగా చెడని కాదు. ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో మంచి ఉంటే చెప్పండి, చెడు ఉంటే విమర్శించండి, దాంట్లో లోపాలు ఉంటే చెప్పండి, ఈ విధంగా మంచి చేయాలని చెప్పండి. ఎవరికి చెప్పాలి? అది కార్యక్రమం నిర్వహిస్తుంది ఎవరు? దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి అక్షయపాత్ర ఫౌండేషన్, హరే రామ హరే కృష్ణ, వాళ్ళు ఏమీ ఎంత స్వార్థంతో చేసేది కాదండి. ఎంతో నిస్వార్థంగా విరాళాలు సేకరించి అన్నదానం అనేది చాలా ప్రత్యేకంగా ఫుడ్ తయారీ ఎలా అవుతుంది అని ప్లాంట్ కి వెళ్ళి క్యాప్ వేసుకుని షూస్ వేసుకుని కార్యక్రమం నేను కూడా చూసాను. మేము చాలా క్లియర్ కట్ గా కెమెరా వెళ్ళి అసలు నిజంగా హైజీన్ ఉందా లేదా అంటే మా రిపోర్టర్ లోపల తలక క్యాప్ పెట్టుకుని షూస్ వేసుకుని వెళ్ళి చేసింది. అదే మరి అంటుంది, అంత చక్కగా శుచి శుభ్రతతోటి 5 రూపాయలకి అక్కడ భోజనం పెట్టి వాళ్ళకి పేదవాడు కడుపు నిండుతుంటే మిగతాది ఏదైతే ప్రభుత్వం మీద భారం కూడా పడకుండా అంటే ప్రజలను కూడా భాగస్వామ్యం చేశారు. అంటే ప్రజల భాగస్వామ్యం ఎప్పుడైతే ఉందో ఆ కార్యక్రమం చక్కగా విజయవంతం అవుద్ది. ఇక మాకు మేము కూడా ఇస్తాం, అది మంచి కార్యక్రమం అని చెప్పేసి ఎంతోమంది కోట్లాది రూపాయలు ఇస్తున్నారు అంటే ఆ కార్యక్రమం విజయవంతం అవుద్ది. అంటే ఒక పక్కన ఖజానా మీద ఎక్కడ భారం కూడా పడకుండా. అంటే ఇవన్నీ కూడా ఏది చేసినా కూడా ప్రజల భాగస్వామ్యం చేయాలి, ఒక మంచి కార్యక్రమం చేయాలి. ఎన్నికల ముందు చెప్పలేదు కదా అని అంటున్నారు వాళ్ళు. ఏంటి ఎన్నికల ముందు విరాళాల గురించి మాట్లాడతారా? ఎన్నికల ముందు చెప్పారు వీళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పేసి మేము ఎగ్గొట్టి మద్యపానాన్ని చీప్ లెక్కర పెట్టి మేము చేస్తామని చెప్పారు వీళ్ళు. అంటే వాళ్ళు చేయలేని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. మంచిని సహించలేరు, ప్రజలు క్షేమంగా ఉండకూడదు, ప్రజలు సంతోషంగా ఉండకూడదు, రాష్ట్రానికి పెట్టుబడులు